జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అశోక్ గజపతి రాజు నుంచి చంద్రబాబు నాయుడుకి డెఫినెట్లీ ఒక బిగ్ షాక్ తగిలేలానే కనిపిస్తోంది. దాని గురించి చూద్దాం. విజయనగరంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పూసపాటి సంస్థానానికి వారసుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసి దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన అశోక్ గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండలేను అంటూ స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఆయన తాను మాత్రమే కాదు, తన కుమార్తె అదితి గజపతి రాజు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక చాలు స్వస్తి అనేస్తున్నారు ఆయన. పెద్ద ఆయన ఈ రకంగా రాజకీయ వైరాగ్యం ప్రకటించడం వెనక ఏమి కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తే చాలా కారణాలే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. రాజుగారి వయసు 7 దాటేసింది. ఆయన ఈసారి తన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలనుకున్నారు. తన వారసురాలుగా ఆమెను ముందు పెట్టి తాను రిటైర్ కావాలని చూస్తున్నారు. ఒకవేళ అధినాయకత్వం బలవంతం పెడితే ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అలా 2 సీట్లు తమకు ఇస్తే పోటీకి సిద్ధమని సంకేతాలు పంపించారు. హైకమాండ్ని ఈ దిశగా ఆయన రిక్వెస్ట్ చేశారు అనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం అశోక్ గజపతి రాజుని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని అడుగుతోంది. ఆయన కుమార్తెకి విజయనగరం అసెంబ్లీ టికెట్కి నో చెప్తున్నట్టు ప్రచారం ఉంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీట్లో వారికి టికెట్ ఇవ్వాలని చూస్తోంది అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అక్కడ టికెట్ కోసం చూస్తున్నారు. ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ మహిళా నాయకురాలు. ఆమె 2014లో ఇదే సీటు నుంచి గెలిచారు. అయితే అశోక్ విజయనగరం అసెంబ్లీ సీటును వదులుకోవాలనుకోవట్లేదు. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే సీటు గీతకి ఇచ్చారు. అలా విజయనగరం రాజకీయాల్లో రాజుగారి పట్టు తప్పింది. దాంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సీటును కోరుతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయన కుమార్తెను పక్కన పెట్టాలని చూస్తోంది. పైగా 2 టికెట్లు ఒకే కుటుంబానికి ఇవ్వబోమని కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో విసిగి వేశారన్న అశోక్ గజపతి రాజు ఈ రాజకీయాలు చాలు అని అంటున్నారని తెలుస్తోంది. తాను తన కుటుంబం ఇక రాజకీయాల్లో ఉండబోమని పెద్ద అయినా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి షాక్ లాంటిదే. విజయనగరంలో పూసపాటి రాజులకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా జనంలో పేరుంది. అదేవిధంగా 1978 నుంచి అశోక్ ఎమ్మెల్యేగా గెలుస్తూ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు తన వారసురాలికి ఒక టికెట్ ఇప్పించుకోలేని రాజకీయం ఎందుకు అన్నది పెద్ద ఆయన బాధ. అశోక్కి ఈసారి ఎంపీ ఇచ్చి ఆ విధంగా ఆయన ఇమేజ్తో విజయనగరం జిల్లాలో సీట్లు గెలుచుకోవాలని టీడీపీ చూస్తోంది. అశోక్కి తప్ప ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సాహం అయితే టీడీపీ నుంచి దక్కట్లేదు. పోనీ అశోక్ అయినా అసెంబ్లీ సీటు కాకుండా ఎంపీ టికెట్ ఇస్తున్నారా అంటున్నారు. దాంతో పెద్ద అయిన రాజకీయాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనసు మార్చుకుని అశోక్ రాజకీయంగా క్రియాశీలకంగా అవుతారా అంటే ఆయనకు కానీ ఆయన కుమార్తెకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. మరి టీడీపీ హైకమాండ్ మాత్రం ఆ విధంగా ఆలోచిస్తూ ఉందా అని చూడాలి. మొత్తానికి బాబుకి అశోక్ గజపతి రాజు బిగ్ షాక్ ఇచ్చినట్లే అయింది.